శిశిర ఏంటి? నీతో మాట్లాడాలి. అనవసరంగా వచ్చినట్టున్నాను. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం ఆన్సర్ చేయి. ఆ గంజాయి నీ గదిలోకి ఎలా వచ్చింది? గంజాయి ఏంటి? కొంచెం పద్ధతిగా మాట్లాడమని మీ అమ్మకి చెప్పు. ఇందులో నీ పరువు తీసేలా మాట్లాడడం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ గంజాయి నీ గదిలోకి? అది నీ పనేనా? నాన్సెన్స్. నన్ను అవమానించడానికి ఇక్కడికి రమ్మన్నట్టున్నారు. నువ్వేనా ఈ రూమ్ లోకి తెచ్చుకొని పెట్టింది? మాట్లాడింది చాలు, ఇనఫ్. డ్రగ్స్ తీసుకునేంత అగత్యం నాకు పట్టలేదు. మరియా, డ్రగ్స్ గంజాయి గదిలోకి ఎలా వచ్చాయి? అది కనిపెట్టాల్సింది మీరు. ఎవడికి తెలుసో, నా ఆస్తి నాకు రాకుండా చేయడానికి మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అయ్యుండొచ్చు అని నేనెందుకు అనుకోకూడదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మండిందా? తమరు అడిగే ప్రశ్నలకి అవతలి వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నొప్పి తెలుస్తుందా? ఒక అమాయకుడు చెయ్యని నేరాన్ని తన భుజం మీద వేసుకుని పోలీసులకి లొంగిపోయాడు. కనీసం ఆయన్ని చూసైనా నిజం చెప్పు. అతను అంతటా అతను ఒప్పుకుంటే నాకేంటి సంబంధం? ఈ లేకి బ్యాచ్ పనులన్నీ ఇలాగే ఉంటాయి. అతనే ఇక్కడికి తీసుకొచ్చాడేమో, ఎవడికి తెలుసు? పిన్ని, మా నాన్న అలాంటి వాడు కాదు, అలాంటి పనులు చెయ్యడు. మరిప్పుడు ఒప్పుకొని వెళ్ళాడు కదా, నిప్పు లేకుండా పొగొస్తుందా? చెప్పు, ఏం చేయాలి మరి? ప్లీజ్ పిన్ని, అలా అనొద్దు. నేను మాట్లాడకపోతే అబద్ధం నిజమవుతుంది, నిజం అబద్ధమైపోతుంది. పిన్ని, నిన్న మీరు గదిలోంచి బయటకొచ్చారు కదా, అప్పుడు ఎందుకు వచ్చారు? ఎవడో తలుపు కొట్టాడు, అందుకే ఎవరా అని బయటికొచ్చి తలుపు తీశాను. చూస్తే అక్కడ ఎవరూ లేరు. తలుపు కొట్టారా? అంటే ఎవరైనా వచ్చుంటారా? అంటే నీకు తెలిసిన వాళ్ళు కాదా? నాకు ఎవ్వరూ కనిపించలేదు అని చెప్తున్నాను కదా. ఎవరై ఉంటారు? ఆగరా, ఆగరా, రారా, చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెప్పు, చెప్పరా. ఎవరు చేయమన్నారు? నువ్వే ఇక్కడ కొత్తవాడివి, చెప్పు. నిన్నే అనుమానిస్తాను నేను. చెప్పరా, అది చెప్పు, అది చెప్పు. ఎవరైనా వచ్చారా? చెప్పరా, చెప్పు. సార్ సార్, అదంతా చేసింది నేనే సార్. నువ్వా? ఎందుకు ఎందుకు చేశావు? చెప్పరా, మేడం అడుగుతుందిగా, చెప్పరా, చెప్పు. నేను పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాను. సిగ్గులేదా? ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం చేయాలని చూసావు? భవానీ, ఫోన్ తీసుకురా, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం. ఇతని చేత నిజం చెప్పించి దాన్ని సాక్ష్యంగా ఉపయోగించుకొని పోలీసులకు అప్పగిస్తాను. రికార్డ్ చేయి. ఇప్పుడు చెప్పు. చెప్పు, జరిగిందంతా చెప్పు. చెప్తాను మేడం. రికార్డ్ చేయి.
ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఆ గదిలో డ్రగ్స్ పెట్టమని చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన పెట్టమన్నాడు, నేను పెట్టాను. నిన్న రాత్రి చేశాను మేడం. ఆ తలుపు కొట్టింది కూడా నేనే మేడం. ఈరోజు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారని చెప్పారు. అందుకే వాళ్ళు చేయమంటే చేశాను మేడం. అమ్మా, ఇది చూపిస్తే ఆయనే వదిలేస్తారా? అయితే త్వరగా లాయర్ ఆంటీకి పంపించమ్మా. సరే కన్నా, ముందా పని చేస్తాను, సరేనా? ఏంటి సాగు కొడుతున్నాడు? ఎవరు అది బాయ్? ఆ లవ్లీ ఫోన్ల మీద ఫోన్లు చేసి సాగు కొడుతున్నాడు. ఒక్కసారి ఏంటో మాట్లాడొచ్చు కదా. ఏంటి నీ గోలా? నువ్వు తప్పు చేశావు. ఏహే, నేనేం తప్పు చేశాను? ఆ అమ్మాయిని అలా తిట్టడం, మొహం మీద మాట్లాడడం కరెక్ట్ కాదు శిష్య. ఇప్పుడేం మునిగిపోయింది? ఆడపిల్లల్ని పువ్వుల్ని సున్నితంగా హ్యాండిల్ చెయ్యాలి. బట్ నువ్వంత హార్ష్గా మాట్లాడడం ఏంటి శిష్య? అలా హ్యాండిల్ చేయబట్టే తనొక ట్రాక్లోకి వచ్చింది. నాకేం అలా అనిపించట్లేదు. ఈసారి మాత్రం నువ్వు కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇంకా స్మూత్గానా? మొరటోడికి ఏం తెలుసు, మొగలు పువ్వాసన అన్నారు. నేను చేసింది కరెక్టేనని నీకే అర్థం అవుతుంది చూడు. అలా అయితే మంచిదే. త్వరగా ఇంకో జంటని కలిపిన వాడినవుతాను. ఇంతకీ నువ్వెప్పుడొస్తున్నట్లు? నేను ముఖ్యమైన పనులు ఇరుక్కుపోయాను ఇక్కడ. అవ్వగానే వచ్చేస్తాను కదా.